నీలా లేరెవ్వరు, నీవంటి వారు లేరు. నిన్ను నమ్మి ఉన్నాను, నీకు సాటి లేరెవ్వరు. నీలా లేరెవ్వరు, నీ వంటి వారు లేరు. నిన్ను నమ్మి ఉన్నాను, నీకు సాటి లేరెవ్వరు. నీలా లేరెవరు యేసయ్యా, నీలా లేరెవ్వరు, నీ వంటి వారు లేరు. నేను నమ్మి ఉన్నాను, నీకు సాటి లేరెవరు. రెండు చేతులు పైకి, నీలా లేరెవరయ్యా, నీలా లేరెవరు, నీ వంటి వారు లేరు. నేను నమ్మి ఉన్నాను, నీకు సాటి లేరెవరు. యేసయ్యా, యేసయ్యా, నీకే మహిమా ఆరాధనా. భూమ్యాకాశములు స్తుతి గానములు పాడును. యేసయ్యా, యేసయ్యా, నీకే మహిమా ఆరాధనా. భూమ్యాకాశములు గానమును పాడును. నీలా లేరెవ్వరు, నీవంటి వారు లేరు. నేను నమ్మి ఉన్నాను, నీకు సాటి లేరెవ్వరు. నీలా లేరెవరు, నీలా లేరెవ్వరు, నీవంటి వారు లేరు. నేను నమ్మి ఉన్నాను, నీకు సాటి లేరెవరు. యేసయ్యా, యేసయ్యా, నీకే మహిమా ఆరాధనా. భూమ్యాకాశములు స్తుతి గానమును పాడును. యేసయ్యా, యేసయ్యా, నీకే మహిమా ఆరాధనా. భూమ్యాకాశములు స్తుతి గానమును పాడును. నీలా లేరెవ్వరు, నీ వంటి వారు లేరు. నేను నమ్మి ఉన్నాను, నీకు సాటి లేరెవ్వరు.
యేసయ్యా నీ నామమునే కీర్తించేదన్. యేసయ్యా నీ నామమునే కీర్తించేదన్. యేసయ్యా యేసయ్యా నీ నామమునే కీర్తించేదన్. నా యేసయ్యా నీ నామమునే కీర్తించే. నీ సన్నిధిలో నిత్యము నిన్నారాధించేదా యేసయ్యా. నీ సన్నిధిలో నిత్యము నిన్నారాధించేదా యేసయ్యా. ఆరాధన నీకే. రెండు చేతులు పైకెత్తి ఆరాధనా నీకే యేసయ్యా. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. నా ఆరాధనా నీకే. ఈ ఆరాధనా నీకే యేసయ్యా. యేసయ్యా నీ నామమునే కీర్తించేదన్. నా యేసయ్యా నీ నామమునే కీర్తించేదన్. నీ సన్నిధిలో నిత్యము నిన్నారాధించేదా యేసయ్యా. నీ సన్నిధిలో నిత్యము నిన్నారాధించేదా యేసయ్యా. ఆరాధన నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా యేసయ్యకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. స్తుతి ఆరాధనా నీకే. పరిశుద్ధమైనది ప్రత్యేకమైనది నీ నామము. పరిశుద్ధమైనది ప్రత్యేకమైనది నీ నామము. నన్ను వెలుగుగా మార్చినది, నాకు జీవమునిచ్చినది. నన్ను వెలుగుగా మార్చినది, నాకు జీవమునిచ్చినది. నీ నామమే. నీ నామమే. నీ నామమే. నీ నామమే. ఆరాధన నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. మా ఆరాధనా నీకే. స్తుతి ఆరాధనా నీకే. యేసయ్యా స్తోత్రము. యేసయ్యా స్తోత్రము.
యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. నా శాపమంతయు సిలువలో భరించిన తండ్రి నిన్ను స్తుతించెదను. నా శాపమంతయు సిలువలో భరించిన తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. పరిశుద్ధ దేవుని పరలోక తండ్రిని నిత్యము స్తుతించెదను. పరిశుద్ధ దేవుని పరలోక తండ్రిని నిత్యము స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. పరిశుద్ధుడైనటువంటి తండ్రి యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో మరొకసారి తండ్రి, లాక్డౌన్ తర్వాత అయ్యా చాలా రోజుల తర్వాత నీ మందిరాన్ని దగ్గరికి వచ్చుటకు, అయ్యా నీ మందిరంలో నిలబడుటకు మాకు కృపను చూపినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నామంటే మీ కృప అని తండ్రి, మీ దయ అని, మీ కనికరం అని మేము గుర్తిస్తున్నాము. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ఆయుష్ను పొడిగించినందుకు వందనాలు. మేము ఇంకా నోరు తెరిచినైనా యా స్తుతి ఆరాధనను పాటకు సహాయం చేస్తున్నందుకు నాయన మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం యేసయ్యా. మీ నామమును హెచ్చిస్తున్నాం, మీ నామమును పూజిస్తున్నాం. మీ నామం ప్రత్యేకమైనది, మీ నామము పూజింపదగినది తండ్రి. మీ నామము ఘనమైనది, మీ నామము మనోహరమైనది, మీ నామము అతి శ్రేష్టమైనది, మీ నామము తండ్రి భీకరమైనది, మీ నామము తండ్రి రమ్యమైనది తండ్రి. ఆ నామాన్ని తండ్రి ప్రభువా ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రం. మహస్సికి మూలమ అశందర మహస్సికి బో. మరొకసారి ప్రభువా మీ వాక్యం ద్వారా మమ్మల్ని కన్నారు, మీ రక్తము ద్వారా మమ్మల్ని కొన్నారు నాయన. మీ కృతజ్ఞతలు. మీరు మా యజమానుడు తండ్రి, మీరు మా రాజు అయ్యా, మీరు మా దేవుడవయ్యా, మీరు మా ప్రభుడవయ్యా, మీరు మా భర్తవు తండ్రి. యేసయ్యా మీరు మాకు స్నేహితుడవు నాయన తండ్రి. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడమైనటువంటి దేవ, సమాధానకర్తకు అధిపతి తండ్రి, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ నామాన్ని ఆరాధిస్తున్నాం, మీ నామాన్ని కీర్తిస్తున్నాం, మీ నామమును మహిమపరుస్తున్నాము తండ్రి. మరొకసారి ప్రభువా అయా లేఖనాల్లో నిత్య జీవం ఉన్నది తండ్రి.
లేఖనాల్లో నిత్య జీవం ఉన్నది ప్రభువా. ఈరోజు యేసయ్యా మీ గురించి నాయన మేము ఎక్కువగా తెలుసుకుంటూ మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అని వ్రాయబడిన ప్రకారం అయ్యా మిమ్మల్ని గురించి ఎరుగుటకు సహాయం చేయండి. మిమ్మల్ని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకున్నట్టుకు తండ్రి మాకు సహాయం చేయండి తండ్రి. యేసయ్యా మీ కృతజ్ఞతలు, యేసయ్యా మీకు కృతజ్ఞతలు తండ్రి. దేవా చూచే కన్నులను మాకు దయచేయండి, వినగలిగే చెవులను మాకు దయచేయండి, గ్రహించి లోబడగలిగే తండ్రి హృదయాన్ని మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ఆత్మలను పోషించండి తండ్రి, మా మనసులను నూతనపరచమని ప్రార్థిస్తున్నాం, మా దేహములను జీవింపచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సర్వ సత్యములోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి అబద్ధాన్ని కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మ ద్వారా ఈ సమయాన్ని ప్రభువా తండ్రి మీరు ప్రభువా మీ చిత్తానుసారంగా మీరు ఉపయోగించుకొని మనం అడుగుతూ మాకందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని అడుగుతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో కృతజ్ఞతాస్తుతి ఆరాధనలను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా రోజుల తర్వాత మరలా దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో గడపగలిగే సమయాన్ని అనుకూలాన్ని దయచేసినటువంటి దేవునికి 2 చేతులు పైకెత్తి ఆయన నామాన్ని మహిమపరుద్దామండి. హల్లెలూయా చెప్పండి. యేసయ్యా మీకు స్తోత్రం నాయన. ఈరోజు వరకు మనం ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నామంటే, ఇంకా సజీవులుగా ఉన్నామంటే మనం ఎవరికంటే ఏం గొప్పవారం కాదు. అది కేవలం ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికరం, ఆయన యొక్క దయ. సో ప్రార్థిస్తున్నటువంటి వారికి, ప్రార్థించిన వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం మనము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. సో ఈరోజు వర్తమానం ఏంటంటే నో కండమ్నేషన్, అంటే శిక్షా విధి లేదు, శిక్ష లేదు. దెర్ ఈస్ నో జడ్జిమెంట్. ఎవరికి శిక్షా విధి లేదు. సో మనం గమనిస్తే మొదటి వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందుకు బయట ఉన్నటువంటి వారు శిక్ష కిందనే ఉన్నారన్నమాట. అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు ఏ శిక్షా విధి లేదు అంటే 3-4 కలిసి ఉన్నాయి. అందులో చూడండి, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శిక్ష దేన్ని బట్టి వస్తుంది? పాపాన్ని బట్టి వస్తుంది. పాపమును బట్టి శిక్ష వస్తుంది మనకు. సో కనుక శిక్షా విధి లేకపోయేదానికి కారణం ఏమిటి అంటే, ఆ శిక్ష ఆల్రెడీ దేవుడు ఏం చేశాడంటే తన సొంత కుమారుని పంపి ఆ సొంత కుమారునిలో పాపమునకు ఏం చేశాడు? శిక్షను విధించేశాడు, శిక్షించేశాడు. ఆయన పాపానికి శిక్షను విధించేశాడు. అసలు పాపం అంటే ఏమిటి? దేవుని యొక్క వాక్యంలో పాపానికి ఒకవేళ నిర్వచనాన్ని మనం చూడగలిగితే ఒకసారి చూద్దాం. రోమ 14వ అధ్యాయము, రోమ 14వ అధ్యాయము
23వ వచనము చివరి భాగం. రోమ 14:23 వచనం చివరి భాగం. విశ్వాసం మూలము కానిది ఏదో అదే పాపం. మనము పాపం అనుకుంటూనే పెద్ద పెద్ద పాపాల లిస్టు, 10 ఆజ్ఞలో లిస్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ క్రొత్త నిబంధనలకు వచ్చే లోపల ఒక్క మాటలో ఇక్కడ చెప్పేస్తున్నది ఏమిటంటే విశ్వాస సహితము కానిది ఏదో అదే పాపము అంటున్నాడు. సో పౌలు గారు రాస్తూ తర్వాత యాకోబు గ్రంథం చూద్దాం. యాకోబు గ్రంథము, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. సో విశ్వాసహితము కానిది ఏదో అదే పాపమని పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలో రాస్తున్నాడు. ఇక్కడ యాకోబు ఏం రాస్తున్నాడంటే కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయ ఎరిగి ఉండి అంటే ఏది చేయాలని మనకు తెలియజేయబడిందో అది చేయకుండా ఉండడమే పాపము అంటున్నాడు. విశ్వాస సహితం కానిదేదో అది పాపము. తర్వాత మేలైనది చేయనెరిగి దాన్ని చేయని వానికి పాపము కలుగును అంటున్నాడు. మరొక చోట అంటాడు ఆజ్ఞాతిక్రమమే పాపము అంటాడు. అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, ఆజ్ఞాతిక్రమమే పాపం అంటాడు. ఒకసారి చూద్దాం. యోహాను రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. సకల దుర్నీతియు పాపము. అయితే మరణకరం కాని పాపం కలదు. సకల దుర్నీతియు పాపం. సో ఇవన్నీ కూడా పాపాలు అనమాట. ఆజ్ఞాతిక్రమమే పాపము, విశ్వాసహితం కానిది ఏదో అదే పాపము, మేలైనది ఏది చేయాలని తెలిసి ఉండి ఆ మేలును చేయకపోవడము పాపము, సకల దుర్నీతియు పాపము, ఆజ్ఞాతిక్రమం పాపము. సో ఈ పాపాలన్నిటికీ కూడా వాక్యంలో రాయబడింది కదా, పాపం వలన వచ్చే జీతము మరణము. పాపానికి జీతం ఉంది, పాపంలో వచ్చే జీతము మరణము. సో అయితే పాపము చేయవాడు, పాపానికి శిక్ష ఏమిటంటే మరణం అన్నమాట. అయితే ఇక్కడ రోమా 8 దగ్గరికి వచ్చే లోపల పౌలు గారు 7వ అధ్యాయంలో చాలా పోరాడుతున్నాడు అనమాట. ఏది చేయాలనుకుంటున్నానో అది నేను చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేసుకుంటూ కూర్చుంటున్నాను. కాబట్టి చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు నేనున్నాను. ఇటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి నుంచి నన్ను ఎవడు విడిపించగలడు అని ప్రశ్నించి బాధపడి వేదనపడి దానికి సొల్యూషన్ ఏం చేస్తున్నాడంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఒకసారి చూద్దామా 7వ అధ్యాయము 14వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. 2 పర్సనాలిటీస్ ఉన్నాయన్నమాట. 2 వ్యక్తిత్వాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 2 పర్సనాలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. మధ్యలో నలిగిపోతున్నాడు, మధ్యలో పోరాడుతున్నాడు. అయితే దానికి సొల్యూషన్గా దాని నుంచి బయటకు వచ్చి దానికి ఏం చేస్తున్నాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, థ్యాంక్స్ గివింగ్ చెల్లిస్తున్నాడు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయిందో దానిని దేవుడు చేశాడు. హల్లెలూయ. ధర్మశాస్త్రం ఏం చేస్తుందండి? ధర్మశాస్త్రం ఎంతసేపు ఉన్నా కూడా పాపం అంటే ఏమో చెబుతుంది. ఫలానిది పాపము, ఆజ్ఞాతిక్రమము పాపము, మేలైనది చేయనెరిగి కూడా అది చేయని వానికి పాపము, సకల దుర్నీతియు పాపము, విశ్వాసం కానిది ఏదో అది పాపము. సో పాపం అంటే ఏమిటో ధర్మశాస్త్రం తెలియజేస్తుంది, కానీ ఆ పాపాన్ని జయించకుండా మాత్రం చేయలేదు. ధర్మశాస్త్రానికి ఆసక్తి లేదు. ధర్మశాస్త్రానికి ఏమాత్రం కూడా ఎంతసేపు ఉన్నా కూడా లోపాలను ఎత్తి చూపిస్తుంది, పొరపాట్లు ఎత్తి చూపిస్తుంది, పాపం ఎత్తి చూపిస్తుంది ధర్మశాస్త్రం. అందుకే పౌలు ఏమంటున్నాడు, ధర్మశాస్త్రం దేనిని చేయలేకపోయిందో దాన్ని ఏం చేసి దేవుడు చేశాడు. దేవుడు ఎలా చేశాడంటే ఆ పాపమునకు దేవుడు తన సొంత కుమారుని శరీరమందు ఆయన ఆ పాపమునకు ఏం చేశాడు? ఆయన శిక్ష విధించేశాడు. ఏ పాపానికి?
ఎవరి పాపానికి? ఏ పాపానికి? ఎవరి పాపానికి? పాపమునకు శిక్ష విధించెను. అంటే ఇప్పుడు మనకందరికి కూడా ఆదాము ద్వారా, ఆదాము యొక్క స్వభావము మనకందరికి కూడా సంక్రమించింది. సో ఆరంభములో ఉన్నటువంటి ఆ పాపము సిన్ అని అంటున్నాడు అనమాట. సిన్స్ అనడం లేదు, పాపములు అనడం లేదు, దోషములు అనడం లేదు, అతిక్రమములు అనడం లేదు. ఇవన్నీ వేరు. అయితే వీటన్నిటికీ మూలం ఏమిటంటే పాపము, సింగులర్ అనమాట. ఆ పాపము ఆదాము దగ్గర ఆరంభమైనటువంటి పాపము, ఆ పాపమునకు దేవుడు ఏం చేశాడు? శిక్షను విధించేసేసాడు. శిక్షను విధించాడు. కాబట్టి ఎవరైతే దీనిని అంగీకరిస్తారో, కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది కదా, ఎవడైనా క్రీస్తునందు నెడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందు అంటే అర్థం ఏమిటంటే నూతన సృష్టి కావడము. క్రీస్తునందు అంటే నూతన సృష్టి కావడము. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి అంటే ఎవరైతే నూతన సృష్టి అయ్యారో, ఎవరైతే తిరిగి జన్మించారో, ఎవరైతే రక్షించబడ్డారో వారికి ఏ శిక్షా విధి లేదు. సో దేవుడు శిక్షించే దేవుడు కాదు, దేవుడు శిక్షించాలని అనుకోవడం లేదు. ఎందుకు? పాపానికి దేవుడు యేసయ్య దేహములో శిక్షను విధించేసేసాడు. సో కనుక ఆ పాపముల్లో భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి పాపము ఉంది, ప్రతి ఒక్కరి దోషం ఉంది, ప్రతి ఒక్కరి అతిక్రమం ఉంది, ప్రతి ఒక్కరి పొరపాట్లు అన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. సో గాడ్ హ్యాస్ పనిష్డ్ సిన్, గాడ్ హ్యాస్ జడ్జ్డ్ సిన్ ఇన్ ద బాడీ ఆఫ్ హిస్ సన్. తన కుమారుని యొక్క దేహములో ఆ పాపానికి దేవుడు శిక్షను విధించేసేసాడు. ఇది ధర్మశాస్త్రం చేయలేదు, అది దాన్ని దేవుడు చేశాడు. సో కనుక ఎవరైతే దీనిని అంగీకరిస్తారో వారు నూతన సృష్టి అవుతారు. ఎవరైతే నూతన సృష్టి అవుతారో వారికి ఎటువంటి శిక్షా విధి లేదు. హల్లెలూయా. ఎవరెవరైతే తిరిగి జన్మించారో, ఎవరెవరైతే క్రీస్తునందున్నారో ఈ మాటలు చెప్పండి. నేను క్రీస్తు యేసునందు ఉన్నాను, నాకు ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు నేను క్రీస్తు యేసునందు ఉన్నాను గనుక నాకు ఏ శిక్షా విధి లేదు. నాకు ఏ శిక్షా విధి లేదు. 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యం గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ముందుగా నిర్ణయించాడు, నిర్ణయించి పిలిచాడు, పిలిచి ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు, ఉచితముగా నీతిమంతులుగా చేశాడు. నమ్మువారు ఆయన కృప ద్వారానే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా ఎటువంటి క్రియలు లేకుండానే ఉచితముగా నీతిమంతులు అవుతున్నారు. సో దేవుడు నీతిమంతులుగా చేశాడు, దేవుడు నీతిమంతులుగా చేశాడు. సో మన యొక్క స్టేటస్ నీతిమంతులమైనా ఉంటుంది, లేకపోతే నేరస్తులైనా ఉంటుంది. either you will be a righteous person or you will be a sinner or criminal. దేవుని యొక్క దృష్టిలో చెప్పాలంటే నేరస్తుడవి, నువ్వు నీతిమంతుడవైనా అయి ఉండాలి, లేకపోతే నేరస్తుడవైనా అయి ఉండాలి. రెండు ఉండేదానికి మాత్రం కాదు. సో కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచారో వారిని దేవుడు ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చేశాడు. సో ఇట్లుండగా 31వ వచనం, ఇట్లుండగా ఏముందము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? సో దేవుడు మన పక్షముగా ఉన్నాడు, దేవుడు నీతిమంతుల పక్షముగా ఉన్నాడు. సో దేవుడు మన పక్షముగా ఉన్నాడు అంటే ఆయన శిక్ష విధించే మనసుతో ఆయన లేడు. 32వ వచనం చూడండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు వాడేవాడు, నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడేవాడు చనిపోయిన క్రీస్తు యేసే. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపగలవాడు ఎవడు?
ఎవరైతే క్రీస్తు యేసునందు ఉన్నారో వారికి ఏ శిక్షావిధి లేదు. ఎందుకు ఏ శిక్షావిధి లేదు? వారికి రావాల్సిన శిక్ష అంతా ఎవరి మీదకి వెళ్ళింది? యేసయ్య మీదకి వెళ్ళింది. అందరు చెప్పండి, యేసయ్య నాకు రావాల్సిన శిక్షను నీవు భరించినందుకు మీకు స్తోత్రం. యేసయ్య నా శిక్షను మీరు భరించినందుకు మీకు స్తోత్రం. హల్లెలూయా. 2 రకాల పరిచర్యల గురించి పౌలు గారు రాస్తారు. ఒకటి మరణకరమైన పరిచర్య అంటాడు, రెండవది జీవముతో కూడినటువంటి పరిచర్య అంటాడు. పాత నిబంధన అంతా మరణకరమైన పరిచర్య అంటాడు, క్రొత్త నిబంధన అంతా జీవముతో కూడినటువంటి పరిచర్య అంటాడు. మినిస్ట్రీ ఆఫ్ డెత్ అంటాడు, మినిస్ట్రీ ఆఫ్ లైఫ్ అంటాడు, మినిస్ట్రీ ఆఫ్ రైటియస్నెస్ అంటాడు. పాత నిబంధన అంతా కూడా, పాత నిబంధన ప్రీస్ట్ కానీ, పాత నిబంధన యాజకులు కానీ వారు తెలియజేసేదంతా కూడా ఫలానిది పాపము, ఫలానిది పాపము, ఫలానిది పాపము, ఫలానిది పాపము అని తెలియజేయడమే. కాబట్టి బలులు అర్పించండి, కాబట్టి బలులు అర్పించండి. ఇది పాత నిబంధన పరిచర్య అన్నమాట. కొత్త నిబంధన పరిచర్య ఏమిటంటే యేసయ్య భరించాడు, యేసయ్య మరణించాడు, నమ్మండి, నమ్మితే మీరు నీతిమంతులు అవుతారు, మీరు నీతిమంతులు, మీరు నీతిమంతులు, మీరు నీతిమంతులు. సో పాత నిబంధన బోధను ఒక్క మాటలు చెప్పాలంటే మీరు పాపులు, మీరు పాపులు, మీరు పాపులు, మీరు పాపులు, మీరు పాపులు అంటుంది. యువర్ అ సిన్నర్, 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 యువర్ అ సిన్నర్ అని పాత నిబంధన బోధ అంటుంది. కొత్త నిబంధన బోధ ఏమిటో తెలుసా? కొత్త నిబంధన బోధ ఏమిటో తెలుసా? యువర్ అ రైటస్ పర్సన్, యువర్ అ రైటస్ పర్సన్. నువ్వు నీతిమంతునివి, నువ్వు నీతిమంతునివి, నమ్ము నీతిమంతునిగా, నమ్ము నీతిమంతునిగా, నమ్ము నీతిమంతునిగా. దేవుడు నీ పాపమును నీ మీద మోపడం లేదు, నీ పాపమును నీ మీద మోపడం లేదు. నీవు నీతిమంతుడవు, నీవు నీతిమంతుడవు, నీవు నీతిమంతుడవు. సో కాబట్టి మనం ఎక్కువగా వినవలసినటువంటి ఒక విషయం ఏంటంటే నేను నీతిమంతుడను, నేను నీతిమంతుడను, నేను నీతిమంతుడను, నేను నీతిమంతుడను. అదే నరనరాల్లో జీర్ణించుకొని పోవాలి. ఎప్పుడైతే నరనరాల్లో జీర్ణించుకొని పోతుందో అప్పుడు నీతితో కూడినటువంటి ప్రవర్తనను మనం కలిగి ఉంటాం. సో క్రొత్త నిబంధన పరిచర్య ఇది జీవముతో కూడినటువంటి పరిచర్య. ఎందుకంటే నమ్మువారు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కాబట్టి నీతిమంతులకు ఏ శిక్షా విధి లేదు. దెర్ ఇస్ నౌ నో కండెమ్నేషన్. శిక్షా విధితో, కండెమ్నేషన్తో, గిల్టీ కాన్షియస్నెస్తో, నేరారోపణ మనస్సాక్షితో ప్రియులారా దేవునియందు భయభక్తులు కలిగి జీవించడము అసాధ్యము. దేవునియందు విశ్వాసం ఉంచడం అసాధ్యం. విశ్వాసముతో నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. నేరారోపణ భావన ఉంటే విశ్వాసముతో జీవించడం అన్నటువంటిది అసాధ్యము. కండెమ్నేషన్ అన్నటువంటిది, నేరారోపణ భావం అన్నటువంటిది విశ్వాసాన్ని చంపేస్తుంది, దేవుని పైన నమ్మకాన్ని చంపేస్తుంది, దేవుని నుంచి ఇంకా దూరం చేస్తుంది కానీ దేవుని దగ్గరకు చేయదు. సో దేవుడు ఈ మాటను వ్రాయించడంలో ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ మాటను బట్టి ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు దగ్గరగా కావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆదము హవ్వలు పాపం చేశారు. పాపం చేసిన తర్వాత వారు దాక్కున్నారంట. ఎందుకు దాక్కున్నారు? నేరారోపణ భావము, పొరపాటు చేశాము, తప్పు చేసామన్నటువంటి భావనతో వారు దాక్కున్నారంట. కానీ దేవుడే కనికరం కలిగినటువంటి దేవుడై ఆయన వచ్చి, తానే వచ్చి వారికి కచ్చడములను తయారు చేసి ఆ యొక్క చర్మముతో వారికి వస్త్రములు తయారు చేసి వారికి తొడిగించాడు ఆయన. సో కనుక నేరారోపణ భావన అన్నటువంటిది మనం వెతికినా కూడా మన యొక్క మనస్సులో, మన జీవితంలో కనిపించకుండా ఉండట కొరకై దేవుడు ఈ వాక్య భాగాలను ఆయన వ్రాసి ఉంచాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయిందో దానిని దేవుడు చేసేసాడు. దేవుడు తన సొంత కుమారుని యొక్క శరీరం అందు పాపానికి శిక్షను విధించేశాడు. సో దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. అది దేవుని యొక్క ప్రణాళిక. సో కాబట్టి ఇప్పుడు లోకానికంతా కూడా మనం చెప్పాల్సింది ఏమిటంటే దేవుడు మీ మీద కోపంగా లేడు, దేవుడు మీ పాపములను ఆయన గుర్తుపెట్టుకోవడం లేదు, మీ పాపములను దేవుడు తీసేశాడు, పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయను అనే వాక్యంలో వ్రాయబడింది. యేసయ్య వచ్చిన వాటిలో ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే పాపములను తీసివేయటకు. యేసు అనే పేరుకి అర్థం ఏంటండి? తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షిస్తాడు గనక ఆయనకి యేసు అనే పేరు పెట్టదు. సో కనుక పాపములు తీసివేసేదానికైనా ప్రత్యక్షమయ్యాడు. సో పాపములను ఆయన ఏమాత్రం కూడా గుర్తుపెట్టుకోవడం లేదు, పాపములకు శిక్ష విధించబోవడం లేదు. కనుక లోకానికి మనము సువార్తను ప్రకటించమంటున్నాడు, దేవుని యొక్క మంచితనాన్ని ప్రకటించమంటున్నాడు మనల్ని.
దేవుడు ఏమాత్రం కూడా నీ పాపం మీ మీద మోపడం లేదు. ఎందుకంటే మీ పాపములను ఆయన తన సొంత కుమారుని యొక్క శరీరంలో ఆ పాపానికి శిక్ష విధించేసేసాడు. ఆయన మన కొరకు పాపమయ్యాడు, ఆయన నీతిని మనకిచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిందంతా ఏమిటంటే, నమ్మితే నీవు నీతిమంతుడు అవుతావు, నమ్మితే నీవు శిక్షను తప్పించుకుంటావు, తీర్పును తప్పించుకుంటావు, ఉగ్రతను తప్పించుకుంటావు. నమ్మితే చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము. ఇందులో బోధకుడైనటువంటి నికోదేము యేసు దగ్గరికి రాత్రి వేళ వచ్చి కలిసినప్పుడు తిరిగి జన్మించే అనుభవం గురించి ప్రభువు చెబుతాడు. ఒకడు తిరిగి జన్మిస్తేనే తప్ప దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేడని చెబుతాడు. సో అక్కడ బాగా డిస్కషన్ జరిగిన తర్వాత ప్రభు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే 14వ వచనం, 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్టు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అరణ్యములో మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తాడు. ఏం జరిగింది? అక్కడ ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, వారు శ్రమకు తట్టుకోలేక వారు దేవుని మీద సనిగారు, దేవుని యొక్క సేవకుని మీద సరిగారు, మోషే మీద సనిగారు. ఎప్పుడైతే వారు సనిగారో వారి క్యాంపులోనికి సర్పములు ప్రవేశించాయి, తాపకరమైనటువంటి సర్పములు ప్రవేశించి కరవడం మొదలుపెట్టాయి. జనులు చనిపోవడం మొదలైందన్నమాట. ఆ భయంకరమైనటువంటి తెగులు రగులుతున్నప్పుడు మోషే దేవుని ఆశ్రయిస్తే దేవుడు చెప్పాడు, ఇత్తడి సర్పాన్ని తయారు చేసి ఆ ఇత్తడి సర్పం వైపు నిదానించి చూడమన్నాడు. సో ఆ టైంలో మోషే ఇత్తడి సర్పాన్ని తయారు చేసి పైకి నిలబెట్టినప్పుడు అందరికీ తెలియజేశాడనమాట మోషే. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇంకా ఏమంటామంటే అక్కడ ఉన్నటువంటి క్యాంపులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూడమన్నారు. ఆ ఇత్తడి సర్పాన్ని చూడమన్నారు. ఎవరెవరైతే సర్పము కాటు తిన్నా కూడా అంతకుముందు చనిపోయారు. వారు చనిపోయారు. కానీ ఇత్తడి సర్పము వచ్చిన తర్వాత ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే నిదానించి చూశారో సర్పము కరిచినా కూడా వారు చనిపోలేదు, కానీ వారు బ్రతికారు, వారు జీవించారు. సర్పము దేనికి సూచన అంటే పాపానికి సూచన. సర్పము పాపానికి సూచన. ఇత్తడి దేనికి సూచన అంటే తీర్పుకు సూచన అన్నమాట. సో కాబట్టి సర్పానికి దేవుడు తీర్పు తీర్చాడని, సో అదంతా కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే యేసయ్య శిలువ కార్యానికి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి ఆ అరణ్యంలో ఏమి జరిగిందో అలాగే జరగబోతా ఉంది అని చెప్తున్నాడు. మోషే అరణ్యంలో ఇత్తడి సర్పను ఎలాగెత్తాడో అలాగే శిలువ మీద నేను ఎత్తబడబోచున్నాను. శిలువ మీద నాకు తీర్పు జరగబోతుంది. యేసయ్యకు తీర్పు జరగబోతుంది అన్నమాట. ఒక భయంకరమైనటువంటి వర్స్ట్ క్రిమినల్ను ఎలా శిక్షిస్తారో, ఈ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళు అత్యంత భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి నేరస్తుని ఏ రీతిగా శిక్షిస్తారో అటువంటి శిక్షను యేసుక్రీస్తు ప్రభు ఆయన భరించాడు. సో కనుక ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అనే దానికి కారణం ఏమిటంటే ఆ శిక్షను యేసయ్య శిలువ పైన భరించాడు. ఆయన భరించాడు గనుక మనకు శిక్షా విధి లేదు. ఆయన భరించాడు గనుక మనకు శిక్ష లేదు. ఆయన భరించాడు గనుక మనకు ఏమాత్రము కూడా ఎవరు కూడా మన మీద నేరారోపణ చేయలేరు. సో కాబట్టి ఎవరెవరైతే విశ్వసిస్తారో వారు నశించరంట. విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. సో కాబట్టి శిలువ పైన ఉన్నటువంటి యేసయ్యను చూస్తూ, అంటే అర్థం ఏమిటంటే గ్రహించాలి ఎందుకున్నాడైనా శిలువ మీద ఏం జరిగింది, ఆ సత్యాన్ని గ్రహించి ఆ సత్యాన్ని అంగీకరించి ఆ సత్యాన్ని నమ్మినప్పుడు ఏమవుతుంది, నశించరు అంట. దే విల్ నాట్ పెరిష్ who look unto the Lord, who believe the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువును నమ్మినటువంటి వారు, ఆయన యొక్క శిక్షను అంగీకరించినటువంటి వారు, ఆయన శిక్షించబడ్డాడు అన్న సత్యాన్ని అంగీకరించినటువంటి వారు నశించరు.
నశించక వారు నిత్య జీవమును పొందుతారు అని ఇప్పుడు 16వ వచనం ఉంటుంది. యాక్చువల్గా ఇంగ్లీష్లో 15-16కు కనెక్షన్ ఉంటుంది అన్నమాట. ఫార్ గాడ్ సో లవ్ ద వరల్డ్ అని. సో కనుక, కాబట్టి అని చెప్పచ్చు, లేకపోతే ఎందుకనగా అనొచ్చు అనమాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే దేవుడు లోకాన్ని శిక్షించేదానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. లోకాన్నే శిక్షించేదానికి ఇష్టపడకుంటే తన పిల్లల్ని శిక్షించేదానికి ఎందుకు ఇష్టపడతాడైనా? సో లోకాన్ని శిక్షించేదానికి ఇష్టపడడం లేదు. సో అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించకూడదు అన్నటువంటిది తండ్రి యొక్క చిత్తము. నాశనం కాకూడదు అన్నటువంటిది తండ్రి యొక్క చిత్తము. తీర్పులోనికి మనము లోను కాకూడదు అన్నటువంటిది తండ్రి యొక్క చిత్తము. శిక్షావిధికి లోను కాకూడదు అన్నటువంటిది తండ్రి యొక్క చిత్తము. ఇట్ ఈస్ గాడ్స్ విల్ అండ్ ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్. 17వ వచనం చూడండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. లోకాన్ని రక్షించేదానికే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని పంపించాడు. లోకాన్ని రక్షించేదానికే, లోకాన్ని నాశనం చేసేదానికి కాదు. లోకానికి తీర్పు తీర్చేదానికి తన సొంత కుమారుని పంపలేదు. లోకాన్ని రక్షించేదానికి తన సొంత కుమారుని పంపించాడు. సో కాబట్టి 18వ వచనం, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి ఏం లేదు? తీర్పు లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఎందుకు? ఇది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి నమ్మువారు ఉచితముగా నీతిమంతులు అవుతారు. నీతిమంతులు అవుతే వారికి ఏ శిక్షావిధి లేదు. విశ్వసింపనివాడు, 18వ వచనము 2వ భాగం, విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. అంటే ఎవరైతే యేసు నామమును అంగీకరించరో, యేసు నామమందు విశ్వాసం ఉంచరో వారికి తీర్పు తీర్చబడిందంట. ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట వారికి. సో కాబట్టి తీర్పు నుంచి ఒక వ్యక్తి తప్పించుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆనాడు అరణ్యములో మరణం నుంచి తప్పించుకోవాలి అంటే ఇత్తడి సర్పం వైపు నిదానించి చూడాలి. ఈనాడు తీర్పును తప్పించుకోవాలి అంటే సిలువ పైన చూడాలి. సిలువ పైన యేసయ్యను చూడాలి. సిలువ పైన యేసయ్య బలియాగాన్ని చూడాలి. చూడడం మాత్రమే కాదు, సిలువలు మనం చాలా సిలువ దండలు వేసుకుంటాం, సిలువలు ఇళ్ళలో పెట్టుకుంటాం, చర్చిలలో పెట్టుకుంటాం. సిలువ దగ్గర ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. సిలువ దగ్గర ఏం జరిగిందంటే దేవుడు తన సొంత కుమారుని యొక్క శరీరంలో మనందరి పాపానికి ఆయన శిక్షను ఆయన విధించేశారు. సో తన సొంత కుమారుని ఎందుకు పంపించాడు? యేసయ్య దేనికి వచ్చాడంటే లోకాన్ని రక్షించేదానికి వచ్చాడు, కానీ లోకానికి తీర్పు తీర్చేదానికి రాలేదు. లోకాన్ని శిక్షించేదానికి ఆయన రాలేదు. సో యేసయ్య తీర్పు తీర్చేదానికి రాలేదు, యేసయ్య శిక్షించేదానికి రాలేదు, యేసయ్య మన పక్షముగా ఉండేదానికి వచ్చాడు. ఒక విషయం చెబుతాను మనకు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వెంటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఏంటండి పని? అపవాది యొక్క పని ఏమిటి? అపవాది యొక్క పని ఏమిటి? నేరం మోపే పని. ఎవరి మీద? ఎవరి మీద నేరము? సో ప్రస్తుతాన్ని మనం అనుకుంటే సహోదరుల మీద అంటున్నాడు. సో కాబట్టి బిలీవర్స్ పైన, విశ్వాసుల పైన, దేవుని పిల్లల పైన, దేవుని పిల్లల పైన అపవాది ఏం చేస్తున్నాడంట? దివారాత్రములు, రాత్రింబగళ్ళు, మన భూమి మీద ఉన్నటువంటి భాషలో మాట్లాడాలంటే రాత్రింబగళ్ళు, అమావాస్య పున్నాలకు మాత్రమే కాదు, రాత్రింబగళ్ళు అపవాది ఏం చేస్తున్నాడంటే తెలుసా? నీ మీద వాడు నేరం మోపుతున్నాడంట. దేవుని దగ్గర నీ పైన నేరం మోపుతున్నాడంట.
నా పైన నేరం మోపుతున్నాడంట, మన పైన నేరం మోపుతున్నాడంట. రాత్రి పగలు నేరం మోపే పనిలో అపవాది ఉన్నాడంట. సో అపవాది నేరము మోపేవాడు. సో కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరుల పైన మనం నేరం మోపుతూ ఉంటే, వారు నేరం చేశారన్నటువంటి భావనను మనం కల్పిస్తూ ఉంటే, మనం ఎవరి ఉద్యోగం చేస్తున్నట్లు? అపవాది పని చేస్తున్నట్లు అన్నమాట. అపవాది హీ ఈజ్ కాల్డ్ ద అక్యూజర్. పేతురు అంటాడు, మీ విరోధి అయిన అపవాది. మీ విరోధి అయినటువంటి యేసయ్య కాదు, మీ విరోధి అయినటువంటి యేసయ్య కాదు, మీ విరోధి అయినటువంటి అపవాది. యేసయ్య మన పక్షముగా ఉన్నాడు, యేసయ్య మనుషుల పక్షంగా ఉన్నాడు, అపవాది మనుషులకు వ్యతిరేకంగా ఉన్నాడు, విరోధంగా ఉన్నాడు. ద డెవిల్ ఈజ్ ద అక్యూజర్. నేరం మోపేవాడు దేవుడు కాదు, నేరం మోపేవాడు ఎవరు? సాతాను. సాతాను నేరం మోపుతున్నాడు. దేవుడు నేరాన్ని ఎందుకు మోపడం లేదు అంటే, తన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమి చేయడు. ఎందుకు ఏమి చేయడు? ఆయన నేరాన్ని తన సొంత కుమారుని మీద మోపాడు గనక మరలా అందరి మీద ఆయన నేరం మోపే దేవుడు ఆయన ఏమాత్రం కూడా కాదు. సో కాబట్టి అపవాది నేరం మోపేవాడు. సో కాబట్టి అపవాది నేరం మోపేవాడు. కానీ యేసయ్య చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, నా చిన్నపిల్లల మొదటి వచనం నుండి, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసినడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. తండ్రి న్యాయాధిపతి, ఆయన జడ్జ్ అన్నమాట. ఆయన దగ్గర యేసయ్యకి ఇవ్వబడినటువంటి ఒక పని ఏమిటి, ఒక టైటిల్ ఏమిటి అంటే, ఆయన ఉత్తరవాది, ఆయన అడ్వకేట్, ఆయన లాయర్ అన్నమాట. ఆయన లాయర్, స్నేహితుడైనటువంటి ఉత్తరవాది ఆయన లాయర్. సో కాబట్టి మన తరపున ఉన్నటువంటి లాయర్ అన్నమాట. పరలోకంలో కోర్టు ఉంది, ఆ కోర్టులో జడ్జి ఉన్నాడు. ఎవరు జడ్జి అంటే పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే తండ్రి ఉన్నాడు. ఆ యొక్క పరలోకపు కోర్టులో యేసయ్య మన పక్షముగా ఆయన లాయర్గా ఆయన ఉన్నాడు. మన పక్షంగా ఉన్నటువంటి వాడు మన పైన నేరం ఎలా మోపుతాడు? మన పక్షముగా వాదిస్తాడు. కానీ మనకు విరోధంగా ఇంకొకడు ఉన్నాడు. ఇప్పుడు చూపించాను కదా, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూపించాను కదా, అపవాది నేరము మోపేవాడు. వాడు న్యాయాధిపతి దగ్గరకు వచ్చి వాడు నేరం మోపుతాడు. సో ఇది ఒక కోర్టు సీన్ అనమాట. కోర్టు సీన్, కోర్టు లాంగ్వేజ్ ఇదంతా కూడా. దెర్ ఇస్ నౌ నో కండెమ్నేషన్ టు దెమ్ విచ్ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఇది కోర్టు భాష, కోర్టులో వాడే భాష అన్నమాట, లీగల్ టర్మ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో కాబట్టి ఎవడైనా పాపం చేసిన ఎడల యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరం అంటే అర్థం ఏమిటంటే, మన పాపములకు, ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది, మన పాపములకు ఆయన మూల్యాన్ని చెల్లించాడు అని అర్థం. మూల్యాన్ని చెల్లించాడు అని అర్థం అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు నీవు ఏమి మాట్లాడతావో అదే నీ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. నీ గురించి నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేసావు, నువ్వు పొరపాటు చేసావు, నీ గురించి నువ్వు ఏమని మాట్లాడతావో అదే కోర్టులో స్థిరపరచబడుతుంది. కోర్టులో అదే స్థిరపరచబడుతుంది. నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, పలాని పాపం చేశాను అని అనుకుంటున్నావు, నేను పాపిని, నేను నేరం చేశాను అని అనుకుంటున్నావు అనుకోండి. పరలోక కోర్టులో ఏం జరుగుతుందంటే అదే స్థిరపరచబడుతుంది. అందుకే ఇక్కడ ఏమని రాస్తున్నాడు యోహాన్ గారు, ఏమని రాస్తున్నాడంటే, ఎవడైనా పాపం చేసినలా యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఆయన ఉన్నాడు. ఆయన మన పాపములకు మాత్రమే కాదు, లోక పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. లోక పాపం అంతటి కొరకు ఆయన వెలను, మూల్యాన్ని చెల్లించాడు. జీసస్ పెయిడ్ ఎవ్రీథింగ్. ఆయన మూల్యాన్ని యావత్తు చెల్లించేశాడు. నీ గత, ప్రస్తుత, భవిష్యత్తు పాపాలన్నిటికీ కూడా ఆయన మూల్యాన్ని ఒక్కటేసారి, ఒక్కటే బలియాగముతో ఆయన చెల్లించేశాడు. హల్లెలూయా. ఈ సత్యాన్ని ఎరిగి పాపం చేసినప్పుడు పొరపాటు జరిగినప్పుడు వాక్యంలో వ్రాయబడింది, 1వ అధ్యాయంలో వ్రాయబడింది, మన పాపంలో మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సకల దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. సో దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు. అయితే కోర్టు సీన్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా
కోర్టు సీన్లో అపవాది ఎప్పుడు కూడా దోషాలు మోపుతూ ఉంటే, నేరారోపణ భావాన్ని నేరాన్ని మోపుతూ ఉంటే మనం ఏం మాట్లాడుతున్నాం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకే మత్తయి సువార్తలో అంటాడు, నీ నోటి మాట వలన నీవు నీతిమంతుడిగా తీర్పు తీర్చబడతావు, నీ నోటి మాటల వలన నీవు నేరస్తుడివిగా తీర్చబడతావు. సో కనుక సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా. దేవునితో కలిసి నడవడం అంటే అర్థం ఏంటి? దేవునితో కలిసి ఏకీభవించి మాట్లాడడం. దేవునితో ఏకీభవించి మాట్లాడడం. మామూలుగా మన తరపున లాయర్ని ఎవరైనా పెట్టుకున్నాం అనుకోండి, ఏమైనా కేసులలో లాయర్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. నేను చెప్పినవే చెప్పాలి. కోర్టులో ఎప్పుడు కూడా మాటలు తక్కువ ఉండాలి. మనం గంటలు మాట్లాడడానికి కుదరదు అనమాట. మాటలు తక్కువ ఉండాలి. లాయర్తో మనం సహకరించాలి. లాయర్ ఏం చెబుతాడు? ఇప్పుడు మనం లాయర్తో సమాధాన పడితే చాలు, లాయర్కు ఫీజు చెల్లిస్తే చాలు, లాయర్ మన పక్షం వాదిస్తాడు. అంతే కదండి? లాయర్కు మనం ఫీజు చెల్లించాలి, ఆయన మన పక్షంగా వాదిస్తాడు. లాయర్ దగ్గర ఒప్పుకుంటే చాలు, మనం పలానా పొరపాటు జరిగిందని ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు? మన పక్షంగా ఆయన వాదిస్తాడు, మన పక్షంగా వాదిస్తాడు. కానీ మనకు విరోధంగా ఆయన వాదించడు. గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్, బట్ ద డెవిల్ ఈజ్ నాట్ ఆన్ అవర్ సైడ్. ద డెవిల్ ఈజ్ అగెన్స్ట్ అస్. సాతాను మనకు విరోధంగా ఉన్నాడు, కానీ దేవుడు మాత్రం మన పక్షంగా ఉన్నాడు, మన పక్షముగా ఆయన ఉంటాడు. హల్లెలూయా. సో ఆయన మన పక్షంగా ఉంటాడు. సో ఆయన మన పక్షంగా ఉన్నప్పుడు మనం ఆయనతో కలిసి ఏకీభవించాలి. ఏం ఏకీభవించాలి? ఆయన నా పాపములను క్షమించాడు, నా పాపములకు దేవుడు తన సొంత కుమారుని యొక్క దేహమందు ఆ శిక్ష విధించేశాడు. నేను ఏ శిక్షావిధికి నేను లోబడిన వాడని కాను, ఏ శిక్షావిధి నాకు లేదు, నేను నీతిమంతుడను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు శిక్ష విధించేదానికి రాలేదు, లోకానికి తీర్పు తీర్చేదానికి దేవుడు ఆయన పంపలేదు. పాత నిబంధనలు చూస్తే ఎన్ని శాపాలు ఉన్నాయో, ఎన్ని రకాల శాపాలు ఉన్నాయో. పలానా తప్పు చేస్తే వాడు శపించబడును కాక, పలానా తప్పు చేస్తే రాళ్ళతో కొట్టి చంపుదురు కాక, పలానా తప్పు చేస్తే వెలివేదురు కాక, ఇవన్నీ ఉన్నాయి. యేసయ్య వచ్చాడు, ఒక్కరికన్నా శిక్ష విధించాడా? ఒక్కరికన్నా శిక్షను విధించాడా? ఒక్కరికన్నా తీర్పు తీర్చాడా? ఒక్కరికి శిక్ష విధించలేదు, ఒక్కరికి తీర్పు తీర్చలేదు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్రాయబడింది. మందిరంలోని వాక్యం చెబుతున్నప్పుడు వ్యభిచారం ముందు పట్టబడినటువంటి స్త్రీని పట్టుకొని వచ్చారు. ఎందుకు పట్టుకొని వచ్చారో? ఆమె మీద కోపంతో కాదు, యేసయ్య మీద నేరం మోపాలనంట. యేసయ్య మీద నేరం మోపాలని. చూద్దాం యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం. యేసు ఒలివల కొండకు వెళ్ళాను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చారు కనుక ఆయన కూర్చుని వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిశీలను వ్యభిచారం ముందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడను, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయన నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయుచుండెను. యేసు ప్రభు వీళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు? మామూలుగా పాత నిబంధనలో పరిచర్య అంతా మరణకరమైన పరిచర్య, పాపాన్ని ఖండించడము. పాపాన్ని దేవుడు పాత నిబంధనలో ఖండించాడు, క్రొత్త నిబంధనలో కూడా ఖండిస్తూనే ఉన్నాడు. ఆయన దేవుని స్టాండర్డ్స్ మాత్రం ఏమాత్రం కూడా మారలేదు. క్రొత్త నిబంధనకు వచ్చే లోపల లూజ్ ఏమాత్రం కూడా కాలేదు దేవుడు పాపం విషయమై. సో అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అందరినీ ప్రేమిస్తూ, పాపులతో ప్రేమిస్తూ, వాళ్ళతో తిరుగుతూ, వాళ్ళతో కూర్చుని భోజనం చేస్తూ ఇవన్నీ చేస్తుంటే వీళ్ళకి అసలు ఏమి తిక్కలేసిందనమాట. వీళ్ళకు అసలు అర్థం కాలేదు వీళ్ళకు. కాబట్టి ఈయన మీద ఎట్లయినా సరే నేరం మోపాలని చెప్పేసి ఏం చేస్తారంటే బాగా చూసి ఒక ఆమెను పట్టుకున్నారనమాట. మరి వ్యభిచారం చేసిన వాడిని ఏం చేస్తారో తెలియదు. ఏమండి, పట్టుకుంటే ఇద్దరిని పట్టుకోవాలి కదా, ఆయన వదిలేసరి ఏమైనా పట్టుకున్నారనమాట. పట్టుకొని ఎందుకు పట్టుకొని వచ్చారంటే యేసయ్య మీద నేరం మోపేదానికి. ఈయన రాళ్ళతో కొట్టాడు కనుక నువ్వు వాక్యానికి విరోధంగా ఉన్నావు కాబట్టి నువ్వు దేవుని నుంచి వచ్చిన వాడు కావు అని మోపాలని అన్నమాట. అది వారి యొక్క ఉద్దేశం. సో కాబట్టి పెట్టుకొని ఆయనతో పెట్టుకుంటే ఎట్లా చెప్పండి వారు. సో కాబట్టి వారు అడిగినప్పుడు యేసు వంగి నేల మీద ఏమో జవాబు ఇవ్వలేదు. ఏమాత్రం కూడా పలకలేదు ఆయన. 7వ వచనం. వారాయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని వారితో చెప్పి. సో రాళ్ళతో కొడతా, మీరు కొట్టండి, అయితే మీలో పాపము
లేని ఎడల. మీరు పాపం లేకపోతే వాడు మొదట రాయి వేయండి అంటే, చూడండి, పెద్దవారు వారు ఆ మాట విని, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు, అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్నవారి దగ్గరకు వచ్చి రాళ్ళేసేదానికి, రాళ్ళతో కొట్టి చంపేదానికి. ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళేది, యేసు ఒక్కడే మిగిలను, ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. పాపం లేనివాడు ఒక్కడే మిగిలి ఉన్నాడు. హల్లెలూయా. పాపం లేనివాడు ఒక్కడే మిగిలి ఉన్నాడు, ఆ స్త్రీ మధ్య నిలబడి ఉన్నాను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అని అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. నేనును నీకు శిక్ష విధించను. శిక్షించేదానికి ఆయన రాలేదు. యేసయ్య దగ్గరకు వచ్చి పడింది. యేసయ్య దగ్గరకు వచ్చి పడితే ఆమెకి ఏ శిక్ష విధి లేదు. ఆమె చేసిన ఆ పాపానికి కూడా యేసయ్య శిలువ మీద ఆ శిక్షను భరించబోతున్నాడు కనుక ఆయన క్షమించేశాడు. ఆయన క్షమించాడు. క్షమించేమన్నాడు? ఇక పాపం చేయవద్దన్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. సో ఆమెను దేవుడు నీతిమంతురాలుగా తీర్పు తీర్చేసి ఆమెను పంపించేశాడు. సో గనుక మనం తెలుసుకోవలసినటువంటి ఒక విషయం ఏమిటంటే, దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు కనుక మనకి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు మనకి ఏ శిక్షా విధి లేదు అంటే, మన శిక్షను ఆయన భరించాడు. దేవుడు తన సొంత కుమారుని పంపి పాపానికి శిక్షను విధించేశాడు. ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయిందో దానిని దేవుడు చేశాడు. మన పాపానికి దేవుడు శిక్షను విధించేశాడు కనుక మన శిక్ష నుంచి ఫ్రీగా చేసేసాడు. సో గనుక ఈ సత్యాన్ని నమ్మి మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన నామాన్ని మనం కీర్తించాలి. ఆయన నామాన్ని మనం ఆరాధించాలి. ఆయన నామాన్ని మనము పూజించాలి. సో అప్పుడు మన విరోధి అయినటువంటి అపవాదికి మనము చోటు ఇవ్వకుండా మనం ఉంటాం. దేవుడు మన పక్షంగా ఉంటాడు, అపవాది మాత్రము మనకు విరోధంగా ఉంటాడు. మీ విరోధి అయినటువంటి అపవాది, నేరములు మోపేవాడు అపవాది, నేరములు మోపేవారు అపవాది పనిచేసేవారు. సో కనుక మనము తీర్పు తీర్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా తీర్పు తీర్చే టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమిటంటే, మనము సాతాను పని చేయకూడదు. మనం తీర్పు తీర్చాల్సినది మన పని కాదు. ఇట్స్ నాట్ అవర్ వర్క్ టు కండెమ్ ఎనీ పర్సన్. ఎవరినైనా నిందించడం కానీ, ఎవరికైనా నేరస్తుని చెప్పడం కానీ, నేరారోపణ చేయడం అన్నటువంటిది దట్ ఈస్ నాట్ అవర్ వర్క్. యేసయ్య నా పని కాదంటాడు, పరిశుద్ధాత్మ నా పని కాదంటాడు. మనం ఆయనకంటే గొప్పవారమా? సో కాబట్టి మనము తీర్పు తీరిస్తే మనకు తీర్పు తీర్చబడుతుంది. సో అందుకే తీర్పు తీర్చకూడి అంటాడు. న్యాయాధిపతి వాకిట ఉన్నాడు కనుక ఎవరికి తీర్పు తీర్చవద్దు అంటాడు. సో కనుక ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు అంటే ఆయనందు నూతన సృష్టి అయినటువంటి వారు, ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి వారు. హల్లెలూయా. నేరం మోపేవాడు అపవాది, యేసయ్య మన తరపున మాట్లాడే లాయర్ అయి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఒకరోజు రాబోతుంది, జడ్జిమెంట్ జరగబోతుంది, తీర్పు జరగబోతుంది. ప్రతి ఒక్కరికి తీర్పు జరగబోతోంది. ఆ తీర్పు జరిగినప్పుడు ఏమండి, లాయర్ ఉంటాడు, ఇద్దరు ఉంటారు. ఒక పక్క అపవాది, మరొక పక్క యేసయ్య. సో నీ గురించి నువ్వేమి చెప్తావో అది చాలా ప్రాముఖ్యం. నీ గురించి నీవేమి చెప్తావో అది చాలా ప్రాముఖ్యం. నీ గురించి నీవేమి చెబుతావో అది చాలా ప్రాముఖ్యం. నీవు నేరస్తుడు అని చెబుతావో, నీతిమంతుడు అని చెబుతావో అదే డిసైడ్ చేస్తుంది. సో కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో మీరు కడగబడ్డారంటే మీరు నీతిమంతులే. హల్లెలూయా. సో దాన్ని స్థిరపరచుకోవాలి, బాగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నమాట. చెప్పండి, నేను యేసే రక్తముతో కడుగబడ్డాను, నేను యేసు నామమునందు విశ్వాసం ఉంచాను గనుక
నేను నీతిమంతుడను. నీతిమంతుడను. దేవుని సన్నిధి తల వంచి కళ్ళు మూసుకుందాం.